నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పునరుద్ధరణ నుంచి ప్రగతి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామన్న గవర్నర్. రాజధానిగా అమరావతి చట్టబద్దతకు కేంద్రం కసరత్తు చేస్తోందని వెల్లడి. సచివాలయాల పేరు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్పు. సోలార్ ఎనర్జీకిచ్చే అసైన్డ్ భూములకు ఏడాదికి 30,000 కౌలు. గుజరాత్లో బీజేపీ గెలుపు ఫార్ములా ఏపీలోనూ అమలు కావాలన్న సీఎం. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సూచన. మరో 15 ఏళ్లు కూటమి నేతలు ఐక్యంగా ఉండాలన్న పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందున్న పోరాట స్ఫూర్తే కొనసాగాలని ఆకాంక్ష. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చాలన్న హైకోర్టు. ఏడీజీ స్థాయి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. అమెరికాకు తలొగ్గి భారత్ను అమ్మేశారని రాహుల్ తీవ్ర ఆరోపణ. దేశ ఎదుగుదలను కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని బీజేపీ విమర్శ. ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఏపీ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల్ని సరిదిద్దుతూ సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేసేలా 10 సూత్రాల ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు రెట్టించిన వేగంతో సాగుతున్నాయని, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు, కేంద్రం ప్రకటించిన రైల్వే కారిడార్లు మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ మొషేన్ రాజు, సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఆ తర్వాత శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పదే గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. అయినా ప్రసంగం కొనసాగడంతో జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, వ్యవస్థల నిర్వీర్యమైన తీరును గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయం అనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, 19 నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిన పెట్టిందన్నారు. Over the last 19 months, my government has followed a calibrated path from revival towards ascendance. Immediately after assuming office, an interim finance plan was placed to stabilize governance and address urgent obligations. From the very first year of governance in 2024, my government has moved swiftly to implement its commitments, beginning by making the Super 6 guarantees a super hit, emerging as one of the largest DBT initiatives globally, with spending of nearly 33,000 crores per year and extending well beyond them. The government is according the highest priority to completing the Polavaram project, the backbone of the state's irrigation system, with a firm resolve to complete it before June 2027. Building on this foundation, the Handri-Niva Sujala Sravanti is being advanced to deliver quick and tangible benefits to drought-prone regions. The Nallamala Sagar and river linking initiatives are being pursued to connect Godavari waters from Polavaram to the Vamsadhara and southern river systems. P4 ద్వారా పేదరిక నిర్మూలన దిశగా పాలన సాగుతోందని గవర్నర్ తెలిపారు. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. Amaravati is being rebuilt with renewed momentum, supported by financial closure of key infrastructure works with support from the Union Government, substantial progress in land pooling and transparent technology-enabled processes that have reaffirmed the trust of farmers. In a significant step towards long-term certainty, the Union Government has initiated the process to introduce
legislation to accord statutory status to Amaravati as the permanent capital of Andhra Pradesh. పారిశ్రామికీకరణను వేగవంతం చేసి ఉపాధిని విస్తరించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం 25కు పైగా కొత్త పాలసీలను ప్రకటించినట్లు తెలిపారు. స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, క్వాంటమ్ గ్రీన్ హైడ్రోజన్ సిటీ, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ లాంటివి రాష్ట్రాభివృద్ధికి కీలకమవుతాయన్నారు. సిఐఐ సదస్సు ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 610 ఎంఓయూలు కుదిరాయన్న గవర్నర్, వీటి ద్వారా 16.13 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. అమరావతిని క్వాంటమ్ హబ్ గా మార్చేలా వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు. Artificial intelligence and quantum computing represent the next frontier of economic transformation with the potential to create a $1 trillion economy. Just a clear vision for information technology transformed from Hyderabad in the 1990s into a global hub. My government now envisions a similar transformation for Amaravati through artificial intelligence and quantum technologies. Enabling future-ready infrastructure and adopting forward-looking policies, Andhra Pradesh is positioning Amaravati to define the next phase of economic growth beyond conventional pathways. పరిపాలనలో సంస్కరణలతో పాటు సాంకేతిక వినియోగం ద్వారా ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలందిస్తున్నట్లు గవర్నర్ జస్టిస్ నజీర్ తెలిపారు. 16 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ విధించేలా చట్టం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. My government is moving services and systems online to improve efficiency, transparency and accessibility. My government expanded WhatsApp-based governance through the Manamitra platform, providing 865 services across key departments. We are also examining legal frameworks to ensure age-appropriate access to social media platforms for children below 16, drawing on global best practices to make online spaces safer and reduce harmful impact on young minds. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు రాష్ట్రాన్ని సంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందమయంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. అందరూ ఐకమత్యంగా పనిచేస్తేనే రాష్ట్రం పునరుద్ధరణ నుంచి ప్రగతి శిఖరాల వైపు పయనిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు. ఒకసారో రెండుసార్లు అధికారంలో ఉండేందుకు సిద్ధంగా లేమని, గుజరాత్లో బీజేపీ గెలుపు ఫార్ములా రాష్ట్రంలోనూ అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనలకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హితవు పలికారు. ఎన్నికల ముందున్న పోరాట స్ఫూర్తే ఇప్పుడు కూటమి నేతల్లో కొనసాగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. రాష్ట్రం అభివృద్ది పథంలో ఉండేందుకు మరో 15 ఏళ్లు కూటమి నేతలు ఐక్యంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. 3 పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు. విశ్వాసం పెంచుకుని శాశ్వతంగా రాజకీయాల్లో ఉండేలా కూటమి ఎమ్మెల్యేలు మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం సూచించారు. ఎన్నికల సమయం కంటే నేడు కూటమి బలం మరింత పెరిగిందన్నారు. సంక్షేమం, అభివృద్దితో 20 నెలల్లోనే ప్రజల మద్దతు చూరగొన్నామని, దీన్ని అంతా సానుకూలంగా తీసుకుని కష్టపడి పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అన్ని మతాలను గౌరవించాలన్న సీఎం ఎవరి విశ్వాసాలను, భక్తుల సెంటిమెంటును దెబ్బతీయరాదని అన్నారు. జగన్ కు మతాల మీద గౌరవం లేదు కాబట్టే వైసీపీ హయాంలో ఎన్నో ఆలయాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులను గుర్తించి ఎమ్మెల్యేలు తనకు ఇస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేద్దామన్నారు. నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందిస్తోందన్నారు. అమరావతి, పోలవరానికి కేంద్రం డబ్బు ఇవ్వకుంటే ప్రాజెక్టులు ప్రారంభమయ్యేవి కాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్రం సాయంతో నిలబెట్టామని తెలిపారు. మన ఏపీ కోసం, మన విశాఖ కోసం కేంద్రం తన పాలసీని మార్చుకుని సాయం చేయడం చిన్న వ్యవహారం కాదని అన్నారు. కేంద్ర సాయంతో మొదటిసారి 54 కోట్ల లాభాలను విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించిందన్నారు. చేసే అభివృద్ది కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయన్న సీఎం వాటికి ఎమ్మెల్యేలు ఓనర్షిప్ తీసుకోవాలని సూచించారు. కూటమి ఎమ్మెల్యేలో 90% మంది వైసీపీ బాధితులేనన్నారు.
నేడు నీతులు చెప్పే వైసీపీ నేతలు నాడు పవన్ విశాఖ వెళితే కనీసం కారు దిగనివ్వలేదన్నారు. తనను కూడా విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వలేదని గుర్తు చేశారు. తన అరెస్టు సమయంలో మద్దతుగా పవన్ హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎన్నో అడ్డంకులు సృష్టించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనలకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం హితవు పలికారు. సభలో మాట్లాడే ప్రతి మాట 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని అంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు 3 నుంచి 7 నిమిషాల్లో అనుకున్న విషయం మాట్లాడాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతున్న లబ్ధిని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. 1,00,000 కోట్లకు పైగా జాతీయ రహదారుల పనులు, 90,000 కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశాల సమయంలో పనితీరుపై 40 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడతానన్నారు. క్వాంటం వాడకం తెలియకపోయినా దాని ప్రయోజనాలు బాగా తెలుసని సీఎం అన్నారు. కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. 1.60 లక్షల మంది క్వాంటం కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. చెన్నై ఐఐటీలో క్వాంటం కోర్సుకు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 1,10,000 దరఖాస్తులు మనవారివే ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు ఉన్న పోరాట స్ఫూర్తే ఇప్పుడు కూటమి నేతల్లో కొనసాగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. దుర్మార్గపు పాలన అంతమొందించి రాష్ట్రం బాగు కోసం కలిసి పనిచేశామని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉండేందుకు మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ దుర్మార్గాలు పోలేదన్న ఆయన కలిసికట్టుగా వైసీపీ కుట్రలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా ఎవరూ ప్రవర్తించవద్దని పవన్ సూచించారు. వైసీపీ కుట్ర రాజకీయాల పట్ల 3 పార్టీల నేతలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు. దక్షిణాదిలో మతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారన్నారు. మతాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. సోలార్ ఎనర్జీ కింద తీసుకునే అసైన్డ్ భూములను ఎకరాకు ఏడాదికి 30,000 కౌలిచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా సచివాలయాల పేరు మార్పునకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ భూముల్లో ఇళ్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 24 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. సోలార్ ఎనర్జీ కోసం తీసుకునే అసైన్డ్ భూములకు ఎకరాకు ఏడాదికి 30,000 రూపాయలు, 2 ఏళ్లకు 5% పెంచేలా మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా సచివాలయాల పేరు మార్పునకు పచ్చజెండా ఊపింది. నీటిపారుదల వనరులకు 7,189 నిర్వహణ పనులకు కేబినెట్ పరిపాలన ఆమోదం తెలిపింది. భూములు బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. గాజువాక రెవెన్యూ పరిధిలో 1000 చదరపు గజాల వరకు క్రమబద్దీకరణ దరఖాస్తుల గడువును మరో 6 నెలలు పొడిగించేందుకు అనుమతించింది. ప్రభుత్వ భూముల్లోని అనధికార ఇళ్ల క్రమబద్దీకరణ గడువును జూన్ 30 వరకు పెంపునకు ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లా తోటపల్లిలో 45.6 ఎకరాల ప్రభుత్వ భూమిని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా సంజామల మండలం నోస్సంలో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం 1,500 ఎకరాల భూమిని ఎకరాకు ఏడాదికి 31,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి, తిరుపతిలో ఏపీ ఎస్డీసీ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతి మెరీనా అభివృద్ధికి పీపీపీ విధానంలో 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన టెండర్లను ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది. రామాయపట్నం పోర్టు అభివృద్ది కంఫర్ట్ లెటర్ జారీ తదితర అంశాలపై ఆమోదం తెలిపింది. యాగంటిలో 1000 మెగావాట్లు, రాజుపాలెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టులకు ఏపీ జెన్కో స్వతంత్రంగా అమలు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. సభలో మంత్రుల జవాబులు క్లుప్తంగా అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. జలజీవన్ మిషన్ కింద ఏపీకి 12,000 కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం అంగీకరించిందని చంద్రబాబు వెల్లడించారు. జలజీవన్ పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాల్లో జరుగుతున్న ప్రాజెక్టుల్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే విధంగా ఇన్ఛార్జి మంత్రులు చూడాలని దిశానిర్దేశం చేశారు. 11 మంది వైసీపీ సభ్యులు 11వ తేదీ 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ సభ్యులు 11 నిమిషాలకు మించి ఎక్కువ సమయం లేరు కదా అని అన్నారు. సభ్యులు సభ సంప్రదాయాలు పాటిస్తే మంచిదని హితవు పలికారు. అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందన్నారు. ఈసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతిలో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తామని చెప్పారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశాలు చేస్తామన్నారు.
కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం ప్లాన్ దేశంలోనే అత్యుత్తమంగా ఉందని, చుట్టూ నీరు, 250 మీటర్ల ఎత్తులో వ్యూ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. 2028 డిసెంబర్లో సమావేశాలు కొత్త అసెంబ్లీ భవనంలో జరిగేలా అందుబాటులోకి తెస్తామని నిర్మాణ సంస్థలు చెప్తున్నాయని అయ్యన్న పాత్రుడు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పెరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాల్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సభలో 300కు పైగా సీటింగ్ ఉంటుందని శాసనసభాపతి వెల్లడించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2018లో 169 గ్రూప్ 1 పోస్టులకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2019లో పరీక్షలు, 2021లో ఫలితాలు విడుదల చేశారు. జవాబు పత్రాల్ని డిజిటల్ వాల్యుయేషన్ చేశారని, మాన్యువల్ గా మూల్యాంకనం చేయించాలని పలువురు అభ్యర్థులు 2021లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. 2022లో ఏపీపీఎస్సీ మాన్యువల్ గా మూల్యాంకనం జరిపి ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల్ని హైలాండ్లో ఒకసారి, వేరే ప్రాంతంలో మరోసారి మూల్యాంకనం చేశారని, దీనివల్ల తాము అనర్హులయ్యామని పలువురు అభ్యర్థులు 2022లో మళ్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వీటిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. అయితే ఇంటర్వ్యూలకు అనుమతిచ్చిన కోర్టు వాటిలో సెలెక్ట్ అయిన వారిని ఉద్యోగాల్లో నియమించాలని సూచించింది. కోర్టు తుది తీర్పుకు లోబడి ఈ నియామకాలు ఉండాలంటూ అండర్ టేకింగ్ లెటర్ తీసుకోవాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. వ్యాజ్యాలపై విచారణను కొనసాగించారు. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చి 13న తీర్పిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు పొందిన వారు, పొందని వారు ధర్మాసనం ముందు వేర్వేరుగా అప్పీళ్లు చేశారు. వీటిపై వాదనలు ముగిశాయి. మూల్యాంకనంలో అక్రమాలను వెలికితీసేందుకు అదనపు డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారందరినీ ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేయాలని సీఎస్ను ఆదేశించింది. మార్చి 16లోగా నివేదికను కోర్టుకు సమర్పించాలని సిట్కు స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత్ మాతను అమ్మేసిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పూర్తిగా ఏకపక్షమని దుయ్యబట్టారు. ఒప్పందం వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్ మార్కెట్ను ముంచెత్తుతాయని ఆయన ఆరోపించారు. భారత ఇంధన భద్రతను పూర్తిగా అమెరికాకు మోదీ అప్పగించేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళుతోందని, దాని ప్రభావంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలకు ఏఐ ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డేటా కేంద్రాలుగా చైనా, ఇండియా ఉన్నాయని చెప్పారు. కానీ మన డేటాను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి రిజిజు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోయారు. I am saying that you have sold India. Are you not ashamed of selling India? Yes. Do you have no shame of selling India? You have sold our mother, Bharat Mata. Do you have no shame? But sir, the interesting thing is, I know that the Prime Minister would not sell India under normal circumstances. He will not do it. You know why he sold India? Because they are choking him. Mr. Rahul, address to the chair, please. He has sold India because they are choking him. They've got a grip on his neck. स्पीकर साहब, मैंने बोला जब चोक लगाते हैं दूसरे व्यक्ति की आंख में देखते हो तो डर दिखता है सर, पीएम की आंख में डर दिखता है. అనవసరమైన ఆరోపణలు చేయటం మంచిది కాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు. లోక్సభలో రాహుల్ చేసిన ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి చెప్పిన అంశాన్ని పదే పదే చెప్పడం వల్ల అబద్దాలు నిజాలు కావని స్పష్టం చేశారు. ఒక ఆరోపణ చేసేటప్పుడు స్పష్టమైన ఆధారాలు ఉండాలన్నారు. భారత్ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. राहुल जी ने कहा कि हमारा देश, भारत देश को आपने सेल कर दिया है. मैं सदन में कहना चाहता हूँ, आज तक कोई माई के लाल पैदा नहीं हुआ जो भारत को सेल कर सकता है, कोई खरीद सकता है, नहीं हो सकता है. और आपने प्रधानमंत्री जी को कहा, मैं दावे के साथ कहता हूँ, इस देश का आज तक सबसे मजबूत प्रधानमंत्री नरेंद्र मोदी जी है. कोई हिला नहीं सकते, कोई हिला नहीं सकते. आपका कहने से क्या होगा? आप लोगों ने देश को इतना कमजोर बना के रखा है. 2014 तक हमारा देश को आप लोगों ने क्या हालत बनाया, और आज देश मजबूती से आगे
करते हैं, इसी से तो हम लोग का चिंता है। ఎప్స్టీన్తో ఈమెయిల్లో మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావించానని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో రాహుల్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థలో 2 రకాల నాయకులు ఉంటారని తెలిపిన ఆయన, ఒకరు తమ జీవితాల్ని దేశానికి అంకితం చేస్తే మరొకరు విదేశాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు స్వదేశానికి వస్తుంటారని రాహుల్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. There are 2 references or 1 email which I exchange, which is because my contacts have introduced me to a man called Reid Hoffman. Reid Hoffman was the founder of LinkedIn. So I meet Mr. Reid Hoffman of LinkedIn, and after the meeting with Reid Hoffman, I send a message. Now, the Epstein files, the Yuva Neta should know, are about wrongdoing, criminal offenses. My interaction has got nothing to do with that. What am I telling Mr. Reid Hoffman on an email which is copied to Epstein? I'm saying, I am now convinced more than ever that India today presents a terrific opportunity for internet-based economic activity.